హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చేపలు 1 kg తీసుకున్నాను నేను. 1 kg చేపలు, ఆనియన్స్ కొంచెం ఫస్ట్ వేయించుకోవాలి, టమాటో, చింతపండు, కారం, పసుపు, కొబ్బరి, చెక్క, లవంగ, జీడిపప్పు, బాదాము. గ్రేవీ కొంచెం బాగా వస్తుందని చెప్పి అవన్నీ వేశాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను. ఈ కొబ్బరిలోనే నేను కొంచెం జీలకర్ర, మెంతులు కూడా వేయించి వేశాను. నేను టమాటో ఎందుకు వేస్తానంటే గ్రేవీ బాగా రావాలని చెప్పి ఒకటి, చింతపండు ఎక్కువ పడదు అందువల్ల. చింతపండు తక్కువ పడినందుకు టమాటాలు కొంచెం తీసుకున్నాను. 2 టమాటోస్, 2 ఆనియన్స్, 2 టమాటోస్. ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం ఆనియన్ వేగిన తర్వాత దాంట్లోనే టమాటాలు కూడా వేసి కొంచెంసేపు వేయించాలి. రెండు కలిపి వేయించి, నేను మట్టి కుండలో చేస్తున్నాను. అవి కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టాలి. దాంట్లోనే కొబ్బరి అవి చూపించాను కదా మీకు, ఆ పౌడర్ ఈ ఆనియన్స్ టమాటాల్లోనే వేసేసేయాలి. ఉప్పు 2 స్పూన్స్ వేసాను, మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. కారం దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ 4 స్పూన్స్ వేసాను నేను కారము. ధనియాల పొడి, పసుపు, దాంట్లోనే చింతపండు రసం కూడా వేసేసి మిక్సీకి వేయాలి. స్టవ్ ఆన్ చేసి, మట్టి పాత్ర పెడతానే వాటర్తో చేసేదైతే వాటర్ వేయాలి, ఆయిల్ వేసేదైతే ఆయిల్ వెంటనే వేసేయాలి. వేడి అవ్వనియకూడదు, వేడి అయితే అవి డ్యామేజ్ అయిపోతాయి. అందుకే ఆనియన్స్ కూడా ఆయిల్ వేడి అవ్వకముందే వేసేసాను నేను. కొంచెం ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి, పసుపు దాంట్లో వేసాను, మళ్ళీ దీంట్లో కొంచెం వేసాను. ఇది కొంచెం వేయించాలి బాగా. కొంచెం కారం పొడి దీంట్లో ఎందుకు వేసానంటే కలర్ బాగా వస్తుందని చెప్పి వేసాను నేను. ఒక చిన్న స్పూన్ కారం పొడి వేసి మళ్ళీ ఆ గ్రేవీ అంతా దీంట్లో వేసాను. గ్రేవీని బాగా ఒక 10-15 నిమిషాలు ఉడికించాలి. కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ వేసాను. ఉప్పు కారం మళ్ళీ 1 స్పూన్ వేసాను. ఫిష్లు ఆల్రెడీ చప్పగా ఉంటాయి కదా, కొంచెం కారం పడితేనే బాగుంటుంది. నాకు రేడియో వినడం అలవాటు, రేడియో వింటూ వంట చేస్తూ ఉంటాను. అది బాగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా బాగా కొంచెం సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అది మసాలా అంతా ఉడికిన తర్వాతనే ముక్కలు వేయాలి. ముక్కలు వేసినాక ఎక్కువ టైం పట్టదు, ముందే బాగా ఉడికించాలి ఇది గ్రేవీని.
ఇప్పుడు ముక్కలు వేస్తాం. ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఫిష్ తొందరగా అయిపోతుంది. అట్లా ఒక 2 మినిట్స్ తర్వాత అట్లా టర్న్ చేసుకుంటే అన్నీ మళ్ళీ ఇంకో సైడ్ కూడా బాగా ఉడికేస్తాయి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్. ఆ మట్టిది కదా, వేడి ఉంటుంది, ఆ వేడికే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుంది, అన్నంలోకి, జొన్న రొట్టెలోకి, అన్నిటిలోకి బాగుంటుంది.